గోదావరికని రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉగాది ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, రెడ్డి కార్పొరేటర్లు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధిలో కులాలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలని కోరారు. రెడ్డి కులస్తులనగానే అందరూ ఉన్నవారే ఉండరని, అలాంటి వారికి అండగా నిలుస్తూ రెడ్డి సంఘ సభ్యులు ముందుకు సాగాలన్నారు. మన పిల్లలను బాగా చదివించాలని, అందుకు మనం కష్టపడ్డ ఫలితాలు మాత్రం ఉంటాయన్నారు. స్వచ్ఛతలో మన రామగుండం 236 స్థానంలో ఉందంటే మనం అంత వెనుకబడి ఉన్నామని తెలిపారు. రామగుండాన్ని అభివృద్ధిలో స్వచ్ఛతలో ముందు భాగాన్ని నిలపడం కోసం అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్క కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండి అష్టైశ్వర్యాలు సంపాదించుకొని ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీరందరూ చూస్తా ఉన్నారు, గత 10 సంవత్సరాల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంత పరిస్థితి మీరందరూ గమనిస్తూ ఉన్నారు. కానీ మన అందరం ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఈ రామగుండం అభివృద్ధి చెందాలి, భారతదేశంలోనే రామగుండానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి. దానిలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వచ్ఛ రామగుండంగా తీర్చిదిద్దవలసిన బాధ్యత ఇక్కడ ఈ సైడ్ ఉన్న అక్క చెల్లెళ్ళందరి మీద ఉందనేది మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా ఇప్పటికే ఇక్కడ ఈ ప్రాంతంలో అనేకమైన ఇండస్ట్రీస్, అటు ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఎఫ్సీలు కావచ్చు, ఓపెన్ కాస్ట్ మైన్లు కావచ్చు, ఇవన్నిటితోటి కూడా పొల్యూషన్ విపరీతంగా వచ్చేసి మనందరం కూడా అనారోగ్య బారిన పడతా ఉంది. మీ పిల్లలందరినీ కూడా బ్రహ్మాండంగా చదివించండి. దీంట్లో డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బు లేని వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఊరు బాగుపడాలన్నా, ఒక రాష్ట్రం బాగుపడాలన్నా, ఒక జిల్లా బాగుపడాలన్నా, ఈ దేశం అత్యున్నత స్థాయికి వెళ్ళాలంటే ప్రతి కుటుంబంలో ప్రతి వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రతి వాళ్ళు కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చదువుకుంటే ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడినప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు ఏదో రకంగా ఉద్యోగంలో సంపాదించుకొని ఆ పిల్లల ద్వారా మన కుటుంబం ఆటోమేటిక్ గా ఒక ఉన్నతమైన కుటుంబంగా ఎదిగేటందుకు ఒక గొప్ప అవకాశం ఉంటుంది. ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబంలో అందరినీ చదివించవలసిన బాధ్యత. రోజు కూలీ చేసినా పర్వాలేదు, కానీ చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి కుటుంబంలో కూడా. అనంతరం పండితులు దామోదర శర్మ పంచాంగ శ్రవణం ద్వారా ఏ రాశుల వారికి పరాభవ నామ సంవత్సరంలో ఎలా ఉందో వివరంగా తెలిపారు. అలాగే ఉగాది పచ్చడి వితరణ చేశారు. రెడ్డి కుటుంబాలు ఆటపాటలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉగాది ఉత్సవాలను హోరెత్తించారు. ఇక జ్యోతిష్యులు చెప్పే జ్యోతిష్యము మరియు ప్రవచనములు చేసే వారి మధ్యలో వారు చెప్పే విధానము ధర్మ మార్గంలో ఈ సంవత్సరము ప్రజలు నడుస్తూ ఉంటారు. నాయకులు ధర్మ మార్గంలో ఉండి చక్కని నిర్ణయాలతో పరిపాలన జరుగుతూ ఈ తెలంగాణ, ఈ దేశం ముందుకు ఉంటుంది. ఇక విదేశీ రాజుల కుట్ర ఉన్న సైనికుల్లో అసమర్థత వల్ల కొంత రక్షణలో అవకతవకలు కలిగి చిన్న చిన్న యుద్ధములు జరిగే అవకాశం కొద్దిగా ఉంది. కొంత నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాది సరి అయిన సమయంలో వర్షాలు కురవక పండగ ఆహార ధాన్యాల ధరలు కొంచెం పెరుగుతూ ఉంటాయి.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు చింతల రాజిరెడ్డి, అధ్యక్షులు ఈద జగన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉమ్మెత్తల దేవేందర్ రెడ్డి, కోశాధికారి చందుపట్ల తిరుపతి రెడ్డి, తుమ్మల రాజారెడ్డి, పింగళి భాస్కర్ రెడ్డి, పెండ్లి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.